శాశ్వతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. నా తల్లి మరణమైపోయే పరిస్థితుల్లో నా తల్లికి నేను కొన్ని విషయాలు మాటిచ్చాను. అంటే ఏం మాటిచ్చావంటే, అప్పుడు ఆయన చెప్తున్నా నా తల్లి కడుపు నిండా అన్నం పెట్టలేదు నేను. ఆమె అనారోగ్యంతో ఉంటే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి చూపించే శక్తి సామర్థ్యం కూడా నాకు లేదు. అయితే నా తల్లి సంతోషంగా నన్ను దగ్గరికి పిలిచి, నాయనా ఏదో ఒక దినాన్ని నా దేవుడు నేను దీవిస్తాడు, నా ప్రార్థన నా దేవుడు ఆలకించి ఈరోజు తినడానికి లేక కట్టుకోవడానికి లేక వేదన పడుతూ ఉన్నావు కదా, అయితే నా ప్రార్థన ఆలకించినటువంటి నా దేవుడు ఏదో ఒక దినాన్ని నిన్ను ఘనుడిగా చేయబోతూ ఉన్నాడు. కానీ నువ్వు ఘనుడైన తర్వాత, గొప్పవాడవైపోయిన తర్వాత నువ్వు చేయాల్సినటువంటి 3 విషయాలు నేను నీకు చెప్తాను, అవి చేస్తానని నాకు మాట ఇవ్వు అని తల్లి చేయి చాపినాడు. అప్పుడు ఆయన ఏం మా చెప్పు, నీ మాట కంటే నాకు ఎక్కువైంది ఏమీ లేదు, ఏం చెప్పినా నేను చేస్తాను అన్నాడు. అంటే దేవుడు నా ప్రార్థన ఆలకించి నిన్ను దీవించిన దినమున ఒకవేళ దేవుడు అమెరికా అధ్యక్షునిగా కూడా నేను చేయవచ్చు. నువ్వు అమెరికా అధ్యక్షుడైనా కూడా నేను చెప్పినట్టుగా మొట్టమొదట మద్యపాన సంబంధమైనటువంటి ఏది కూడా పుచ్చుకొనని నాకు మాట ఇవ్వు, బీరు కానీ సారాయి కానీ ఏవి కూడా పుచ్చుకొనని నాకు మాట ఇవ్వు అని ఆమె చేయి చాపినట్ట. అప్పుడు ఆ కుమారుడు, మా నేనెన్నడెన్నడు బ్రతికినంత కాలం అలాంటి నేను ముట్టుకోను, నాకు దేవుడు అధికారం ఇచ్చినా ఇవ్వకపోయినా నేను మరణించేంత వరకు ముట్టుకోనని ఇదిగో నీ చేతిలో చెయ్యి వేసి మాటిస్తున్నాను అని చెప్పాడు. అందుకనే నేను పుచ్చుకోను అన్నాడు. ఇంకొక మాట, రెండో మాట ఏంటంటే, ధూమపానం, పొగకు సంబంధించినటువంటి సిగరెట్ కానీ బీడీ కానీ చుట్ట కానీ దానికి సంబంధించిన అపవిత్రమైన ఏది కూడా నీ నోట్లో పెట్టుకోనని నాకు మాట ఇవ్వని నా తల్లి చేయి చాపింది. అప్పుడు కూడా నేను మరణించేంత వరకు అట్టి వాటిని ముట్టుకోనని నా తల్లికి చేతిలో చేయి వేసి నేను ప్రమాణం చేశాను. మూడవదిగా, నా భార్యను తప్ప పరస్త్రీని ఎవరిని కూడా కన్నెత్తి చూడనని, పరస్త్రీని ముట్టనని నాకు చేతిలో చేయి వేసి ప్రమాణము చేయమని నా తల్లి చేయి చాపింది. అందుకని ఈ 3 విషయాలు నా తల్లికి నేను మాటిచ్చాను. నేను మరణించేంత వరకు బీరు కానీ సారా కానీ దానికి సంబంధించిన ఏది కూడా నేను పుచ్చుకోను. అలాగే సిగరెట్ కానీ చుట్ట కానీ దానికి సంబంధించిన ఏ పదార్థం కూడా నేను పుచ్చుకోను. నా భార్య తప్ప పరస్త్రీని కన్నెత్తి చూడనని ముట్టుకోనని నా తల్లికి మాట ఇచ్చాను. కాబట్టి నా తల్లి ఇప్పుడు లేదు, కానీ నా దేవుని ఎదుట నా తల్లితో నేను ప్రమాణము చేశాను. కాబట్టి ఇప్పుడు అమెరికా అధ్యక్షుని అయిపోయానని నేను చేసినటువంటి తీర్మానాలు మర్చిపోయే వ్యక్తిని కాను. అందుకే మీరు చెప్పినట్టుగా మీరు అడిగినటువంటి వీటిని నేను చేయలేకపోతున్నాను, వద్దంటున్నాను. నా తల్లికి మాట ఇచ్చానని చెప్తున్నాను. నా తల్లి ఆత్మ సంతోషపడాలి, దానితో పాటు నా దేవుడు కూడా నన్ను బట్టి సంతోషపడాలి అని చెప్పాడంట. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధిలో చేరిన మనకు ఈరోజు తినడానికి లేకపోవచ్చు, కట్టుకోవడానికి లేకపోవచ్చు. రేపు దేవుడు సమృద్ధిగా తినడానికి కట్టుకోవడానికి దేవుడు ఇవ్వచ్చు. ఈ అబ్రహాము లింకన్ వలె అమెరికా అధ్యక్షులనుగా ఆయన్ని దీవించినట్టు మనల్ని కూడా రేపొద్దున దేవుడు దీవించవచ్చు. కానీ దీవించిన తర్వాత దేవుని దగ్గర ఇచ్చినటువంటి తీర్మానాలు కడుపు నిండేసరికి తీర్మానాలు మర్చిపోవడం, చేతి నిండా అమౌంట్ ఉంటే తీర్మానం మర్చిపోవడం,
కంటి నిండా వస్త్రం ఉంటే తీర్మానం మర్చిపోవడం, సంతోషం ఎక్కువైతే తీర్మానం మర్చిపోవడం, ఇలాంటి పనులు ఆత్మీయుల లక్షణాలు కాదు ప్రియులారు. ఆత్మీయంగా జీవించేటువంటి వారు దేవుని ఆజ్ఞకు నిత్యము తల వంచుతూ ఉంటారు. ఎక్కడ సుఖం ఉంటే అక్కడ ఉన్నావంటే నువ్వు కాకివే, అంతే. ఎక్కడ కడుపు నిండితే అక్కడ ఉన్నావంటే నువ్వు కాకివే, నువ్వు పావురం కాదు. కాకి ప్రవర్తన వేరు, పావురం ప్రవర్తన వేరు ప్రియులారు. అది మనం గ్రహించాలని భక్తుడైనటువంటి దావీదును గురించి ఎన్ని సంగతులు దేవుడు నేర్పుతూ ఉన్నాడు. దేవుడు ప్రేమించి దావీదుకు 7 తలాంతులు ఇస్తే నీకే ఏ తలాంతులు ఇచ్చాడో గ్రహించావా? గుర్తుపట్టావా? నీ హృదయంలో నుండి దేవుడు జీవనదిని పారచేస్తున్నాడని గుర్తుపట్టావా? ఆ జీవనదిని తోడి బయట తీసుకుని వస్తున్నావా? ప్రార్థన అనే నది, పరిశుద్ధాత్మ అనే నది, విశ్వాసం అనే నది, పట్టుదల అనే నది, రోషం అనే నది, త్యాగం అనే నది, ప్రేమ అనే నది, దయ అనేటువంటి నది, ఇట్టి వాటన్నిటిని నీ హృదయంలో దేవుడు ఉంచాడు. మనమందరం కూడా సమర్పించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే దేవుని సన్నిధిలో చేరిన మనం కూడా దేవుని దగ్గర ఏ తీర్మానం చేసుకున్నా అది దేవుని ఎదుట చేసుకున్నామన్న గట్టి విశ్వాసంతో చేసిన ప్రతి తీర్మానానికి మనం కట్టుబడి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.